మిత్రులారా, హర్యానాలో ఏం జరిగిందంటారు? ఆశ్చర్యంగా ఉంది కదా. మీకు నాకే కాదు, అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంత ఆశ్చర్యపోవాలి? ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి కదా, ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది కదా, ఫైనల్ రిపోర్ట్ వస్తుంది కదా, అక్కడ బీజేపీ విజయ ఢంకా మోగిస్తుంది కదా, ఇంకా నీకు డౌట్ ఏంటి అని ఎవరైనా అడగొచ్చు. కానీ డౌట్ పడడానికి కొన్ని ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని కానీ బీజేపీ వారిని కానీ అనుమానించడం, సందేహించడం కాదు. ఇక్కడ న్యూస్ విశ్లేషకులు, ఎనాలిస్టులు, లేదా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు, లేదా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ తప్పు ఎలాగైపోయారు? ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. 5వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్, అన్నీ అంటే అన్నీ కూడా కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ ఆ రహీ హై, బీజేపీ జా రహీ హై. కనీసంలో కనీసం 45 తక్కువ కాకుండా ఎవ్వరు కూడా ఏ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. అంతేకాదు, అంతకుముందు హర్యానాలో పర్యటించి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకున్నటువంటి హేమాహేమీలైనటువంటి సీనియర్ జర్నలిస్టులు రాజ్దీప్ సర్దేశాయ్ కానీ, ఎన్నికల విశ్లేషకుడు సీనియర్ యోగేంద్ర యాదవ్ కానీ, ప్రణయ్ రాయ్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లు కానీ అన్నీ చూస్తే అనేక కారణాలతో అక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ విజయం సాధించబోతుంది అనేటటువంటిదే మన మైండ్లో ఫిక్స్ అయింది. అలా ఫిక్స్ చేసుకోవద్దు. ఏ విశ్లేషణలు నమ్మొద్దు, ఏ ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు. ఇక్కడ ఏమైనా జరుగుతుంది. పిచ్చివాడ, ప్రశ్నలు వేయొద్దు, జవాబుల కోసం చూడొద్దు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ అని మనకు చెప్పడానికి మరోసారి హర్యానా ఫలితాలు రుజువు చేశాయన్నమాట. అంతే. ఇక్కడ మనం ఎన్నికల రోజున, ఎన్నికల ఫలితాల రోజున మనం చూసి తెలుసుకోవడం అంతే. ఇది జరిగిందా, పలానా వాళ్ళు ఓడిపోయారా, పలానా వాళ్ళు గెలిచారా, పలానా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారా అని అనుకోవడమే తప్ప ఇక్కడ మనం తలలు బాదుకుంటే మనకు అర్థమయ్యి బోధపడేటటువంటి జ్ఞానాలు ఏమీ లేవు మిత్రులారా. అంత సరే. ఈ గందరగోళంలో ఒకటైతే చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే వినేష్ ఫోగాట్ గెలిచింది. వినేష్ ఫోగాట్ విషయంలో కూడా ఈ సోకాల్డ్ మీడియా ఉదయం టీవీ ఆన్ చేసేటప్పటికి ఇంకేమిటి, ముందు హవా అన్నారు, తర్వాత ఆంధీ అన్నారు, తర్వాత సునామీ అన్నారు. ఇది కాంగ్రెస్ పట్ల. ఆ హవా పోయింది, ఆంధీ పోయింది, సునామీ పోయింది, అదంతా కూడా అటు మళ్ళింది, బీజేపీ వైపుకి మళ్ళింది. వినేష్ ఫోగాట్ ఓడిపోతుందని వినేష్ ఫోగాట్ ట్రైలింగ్, భూపేంద్ర హోడా ట్రైలింగ్, ఇట్లాంటివి కూడా బ్రేకింగ్ ప్లేట్లు. కానీ మొత్తానికి ఎట్టకేలకు 5,000 పైచిలకు ఓట్లతో ఆమె బయటపడింది. కానీ నాకైతే ఒలింపిక్స్లో గెలిచింది, ఇక్కడ గెలిచి ఓడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గెలుపు పట్ల ఆనందంగా ఉంది. ఆమెకి అభినందనలు చెప్తూ, హ్యాట్సాప్ చెప్తూ, కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి ఉంటే ఆమె నిజంగా ఏ క్రీడా మంత్రి అయి ఉండేది. సరే, ఏది ఏమైనప్పటికీ మల్ల యుద్ధంలో ఆరితేరింది కాబట్టి మల్లయోధురాల్లా ప్రపంచంలో గెలిచింది. ఇప్పుడు ఒక నాయకురాలిలా అసెంబ్లీలో అడుగు పెడుతుంది. అధికార పక్షంతో మల్ల యుద్ధం చేయాల్సే వస్తుంది. ఆమె చేస్తుంది. ఆమె ధైర్యం అలా మనకి చెప్తుందన్నమాట. సో ఆమె సాహసం మనకి గుర్తు చేస్తుంది. ఆమె తప్పనిసరిగా, ఎందుకంటే దిగ్గజాలు లాంటి కేంద్ర ప్రభుత్వంతో ఢీకొందనమాట. తమ మీద జరుగుతున్నటువంటి లైంగికపరమైనటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆమె లీడ్ రోల్ ప్లే చేసిందే. అక్కడ కూడా మల్ల యుద్ధం చేసిందే. సరే, రాజకీయాల్లో కూడా ఆమె తప్పనిసరిగా మల్ల యుద్ధం చేస్తుందని. అలాగే కాశ్మీర్లో వీళ్ళు ఎన్నో పాచికలు పన్నారు, ఎన్నో వ్యూహాలు రచించారు. అక్కడ కాశ్మీరీల స్వతంత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారు. 370 రద్దు చేశారు. ఏం చేసినా సరే అక్కడ వీళ్ళ పథకాలు ఏం పనిదించలేదు. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అధికారంలోకి ఇంచుమించుగా వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ ఆఖరికి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉన్న నామినేటెడ్ సీట్లు 5-6 ఉన్నప్పటికీ అవి కలుపుకున్న బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు. బీజేపీతో ఒకప్పుడు చేతులు కలిపిన పాపానికి పీడీపీని అక్కడ ప్రజలు మట్టి కరిపించారు. అది మొత్తానికి ఏది ఏమైనా మిత్రులారా, హర్యానాలో ఏం జరిగింది? ఈ ప్రశ్న మాత్రం మనకి చాలా
అంటే ఆ, బేతాళుడు అడిగినటువంటి ప్రశ్నలాగా ఇది ఉంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానాలు ఏం దొరుకుతాయో ఏమో కానీ కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. గందరగోళంగా ఉందైతే. అందరూ చెప్పింది ఒకటి, దేశమంతా చెప్పింది ఒకటి, ఈ ఫలితాలు చెప్పింది ఒకటి, ఈవీఎంలు చెప్పింది ఒకటి. ఏది ఏమైనా మిత్రులారా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కొన్ని వాస్తవాలని తప్పనిసరిగా అంగీకరించాలి, స్వీకరించాలి, జీర్ణించుకోవాలి అంతే. ఇది మిత్రులారా ప్రస్తుతానికి హర్యానా ఫలితాల మీద ఈ నా చిన్న రిపోర్టు. చూద్దాం తర్వాత విశ్లేషణలో ఏం బయటపడుతుందో. థ్యాంక్ యూ.